30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. సో బేసిక్గా చాలా మందికి కూడా కోపం అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా మనం చూస్తూ ఉంటాం, అరిచేస్తూ ఉంటారు. ఇంకా ఆ కోపంలో వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఆ తర్వాత రియలైజ్ అవుతారు, బాధపడుతూ ఉంటారు. అలా ముందే అంటే మనం కనుక రియలైజ్ కాకుండా ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో ఉంటే ఈ కోపం నుంచి బయటపడవచ్చు. సో ఎలా మేడం, దానికి ఏమైనా టిప్స్ ఉన్నాయంటారా? యాక్చువల్లీ చాలా రిలేషన్స్ కానీ లైఫ్ కానీ అంటే అందరిది నార్మల్ లైఫ్ వెళ్తుంటుంది. సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకేదన్నా అది కాకుండా ఆరోగ్యపరమైన అన్వాంటెడ్ ఇష్యూస్ రావటాన్ని మనము ఏమి చేయలేము. అవి ఏంటంటే ప్రకృతికి సహజంగా కొన్నిసార్లు మన కర్మ అనుసారంగా వస్తూ ఉంటాయి. ఈ కోపం ద్వారా వచ్చే ఒక ప్రాబ్లమ్సే ఎక్కువగా మాత్రం మనిషి అవునా కరెక్ట్గా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చెప్పావో నవరసాలు వండిస్తూ. అంటే ఆ కోపం వల్ల మనం కూడా చాలా సార్లు పాత్రలు అంటే సఫర్ అవ్వచ్చు, మనం ఎవరినైనా సఫర్ కూడా చేసి ఉండొచ్చు. వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మేమేమంతా మునులు అని నేను చెప్పట్లేదు. సో బట్ స్టిల్ ఓవర్కమ్ అయ్యాము. ఓవర్కమ్ అయిన దాన్ని ఎలా చేస్తే ఒక టెక్నిక్స్ అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇఫ్ యూ ఆస్క్ మీ 10 years బ్యాక్, ఒక 10-12 years బ్యాక్, రజిత అంటే లైక్ వేరే అంటే ఇట్ డజంట్ మీన్ నాకు కోపం ఎక్కువ, కానీ తొందరగా చెప్పేసేయాలి మనకేమన్నా అయితే. బట్ నౌ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఆ ఎక్స్పీరియన్స్, ఆ కోపాన్ని కాంకర్ చేసినది, యాంగర్ మేనేజ్మెంట్, అవన్నిటిని నేను స్వతహాగా ఫాలో అయిన తర్వాత టుడే వెన్ యూ ఆస్డ్, నీకు ఎక్కడ నుంచి ఇవాళ అడగాలనిపించింది, ఎవరి కోపానికి నువ్వు బాధ్యురాలా, నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా నాకు తెలీదు, బట్ స్టిల్ ఇట్ వాజ్ అ రైట్ క్వశ్చన్. ఐ ఫెల్ట్ సో గుడ్ బికాస్ దిస్ ఈజ్ ద పాయింట్. యాంగర్ అనే ఈ కోపం ఒకటి జీవితాలను, మనుషుల్ని అగాధాలకు తొక్కేయటము, దూరాలకి చెగ్గేయటము, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా రావటం అయితే జరుగుతుంది. సో ఈ కోపం అసలు ఏంటి అని అంటే ఒక వే ఆఫ్ ఎమోషన్. నవరసాల్లో రౌద్రం అనేది కూడా ఒక ఎమోషన్. ఈ రౌద్రము ఏదైతే కోపం అని అంటున్నామో మనం, ఇట్స్ నాట్ ఎ నెగటివ్ వర్డ్. నెగటివ్ వర్డ్ ఏం కాదు. బట్ ఎంత చూపించాలి, ఎప్పుడు చూపించాలి, ఎవరికి చూపించాలి ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఉప్పు ఇస్ నాట్ అ గుడ్ ఫర్ హెల్త్. అవును, ఎక్కువ తింటే అసలు లేకపోతే కూడా ప్రాబ్లమే. ఉప్పు లేకపోతే చూడు, నువ్వు అయితే బీపీ డౌన్ కాగానే ఉప్పు నోట్లో పెడతారు. అర్థమవుతుంది. సో లిమిట్, ఆ కోపానికి లిమిట్ చూపించే తత్వము, చూపించే రేంజ్లో నీ కోపాన్ని అరచక్కర్లా ఒక్క లుక్ ఇచ్చావంటే that also like shows like you are not happy with their behavior, not happy with their performance, something you can convey with eyes too. సో జనరల్గా అంటే నోరే వాడక్కర్లేదు. సో ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మనం ఎండింగ్ చెప్తే, ఏం చెయ్యొద్దు, మన ప్రవర్తన ఎలా ఉండొద్దు రిలేషన్లు చెడిపోవడానికి అనేది మాత్రం నేను చెప్తాను. బేసికల్గా ఇప్పుడు కోపం వచ్చింది, మనకు ఒక సిచ్యుయేషన్ ఎదురైంది, ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎందుకంటే మనము ఒకలా అనుకుంటాం, ఒక మనిషి గురించి కానీ, ఒక సిచ్యుయేషన్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ ఇలా అనుకుంటాం. అది ఆ టైంలో అలా జరగలేదు, నీకు కోపం వస్తుంది. కానీ ఎందుకు జరగాలి? నువ్వు ఎగ్జాక్ట్గా నీ లైఫ్కి పొద్దున్న లేవాలి, బ్రహ్మముహూర్తంలో ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, అందరితో నవ్వుతూ ఆత్మీయంగా పలకరించాలి, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి, ప్రేమను పంచాలి, సర్వీస్ చేయాలి. ఇది మనం భూమి మీదకి రావడానికి గల కారణాలు. నేను లాస్ట్ చెప్పిన కారణాలు చెయ్యాలి అంటే నువ్వు హెల్దీగా ఉండాలి కాబట్టి ఇవి చెయ్యాలి. ఏం చేస్తున్నావు? మరి నాకు కోపం వస్తుంది, నేను నీ గురించి ఆలోచించి చెప్తున్నాము, బట్ నీ గురించి అసలు మీరే పట్టించుకున్నాం. నీకే చాలా ఆరోగ్యం ఉంది, ఇంతలా ఉంటారు, ఇంత బొజ్జు ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, వాడికి లంగ్ ప్రాబ్లం వస్తుంది, డయాలసిస్ అవుతుంటుంది, పక్కకు పోయి మందు కొడతాడు. లేడీస్ అయితే ఫుల్ మళ్ళీ తింటారు షుగర్, ఒక్క స్వీటే. నీ ఓన్ హెల్త్కి నువ్వే చేసుకోవట్లేదు, నువ్వు నీ మీద కోపం పడు. Why I'm saying this very more seriously because you are expecting somebody, వాళ్ళు ఏం సిచ్యుయేషన్ జరగకపోయినా నీకు కోపం వస్తుంది.
నేను ఈ వర్డ్ చెప్పిన కదా, ఇది ఒక్కసారి మీ మైండ్లో పెట్టుకోండి, అబ్బా ఎందుకు కోపం చేయాలా అసలు అని. సో కోపం వచ్చినప్పుడు ఇమీడియట్ సరే వచ్చింది అనుకుందాం, ఎందుకంటే మనం ఓవర్ నైట్ మారం కదా. అవును. సో కొంచెం కొంచెం మారదాం. సో ఆ వచ్చినప్పుడు ఒక టిప్స్ ఏంటి అంటే, ఇమీడియట్గా కోపము సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా యూ ట్రై టు థింక్ అదర్ టాపిక్స్, అంటే వేరే విషయాలలోకి. అంటే మీ శరీరానికి కానీ కోపం వచ్చినప్పుడు యువర్ ఆల్ నర్వ్స్ గెట్ యాక్టివేటెడ్. చాలా ఎక్కువ యూసేజ్ అవుతుంది పవర్, అంటే చాలా ఎక్కువ కరెంట్. ఇప్పుడు లైట్లు పెద్ద లోడ్ ఏదైనా పెద్దవి పెట్టినాం అనుకో, రఫ్ లైట్స్ పవర్ గుంజి ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుందా లేదా. సో ఎగ్జాక్ట్లీ నీ నర్వ్స్ అన్ని ఫుల్ ఇట్లా యూజ్ అవుతుంది అన్నట్టు. వైరస్ అన్ని ఆన్ అయ్యే వరకు నీకు బాడీ అంతా ఎక్కువ అవుతుంది. సో ఇమ్మీడియట్గా నువ్వు వేరే ఒక థింగ్ వైపుకి షిఫ్ట్ చేయి నీ ఫోకస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ షిఫ్ట్ చేయాలి మేడం అంటే, ఫస్ట్ ద బెస్ట్ నీ శరీరానికి నీ మనస్సుకు రెస్ట్ ఇవ్వాలి. ఎలా మేడం అంటే, మనస్సుకు రెస్ట్ అంటే నీకు ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడు, నీకు ఇష్టమైనది ఏదన్నా తిను, లేదు అంటే మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ హీలర్. లో మ్యూజిక్ పెట్టుకొని, మెలడీ మ్యూజిక్ పెట్టుకొని, లేదా భగవంత్ ఏదైనా పెట్టుకొని లైక్ విను. అది లేదు శుభ్రంగా వెళ్ళి మంచిగా కర్టెన్స్ అంతా వేసుకొని చక్కగా చీకట్ చేసుకొని ఒక మంచి రూమ్లో ఏదైనా ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ పెట్టుకొని బజ్జం. ఉన్న సిచ్యుయేషన్ కానీ, ఆ సిచ్యుయేషన్ ఏం జరిగిందో ఆ కోపం వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ని కానీ, దానికి ఆ రావడానికి సిచ్యుయేషన్ ఉన్న రీజన్ని కానీ నువ్వు థింక్ చెయ్యకప్పుడు యూ థింక్ అబౌట్ ద సొల్యూషన్. ఆ క్షణం అయితే ఫస్ట్ పడుకో, మళ్ళీ లేవంగానే కమాన్ అని మళ్ళీ తొడగొట్టి బయలుదేరకు కొట్లాటకి. జస్ట్ రిలాక్స్ అండ్ థింక్ లైక్ సొల్యూషన్. అండర్స్టాండ్ సొల్యూషన్, నాట్ ఆన్ ద సిచ్యుయేషన్, నాట్ ఆన్ ద కారణం. ఎలా ఇది రాకుండా ఉండాలి అనే సొల్యూషన్ గురించి థింక్ చేయండి, దట్ వుడ్ బి బెటర్. ఇంకొకటి ఏంటంటే సిరి, ఆలోచించి మాట్లాడడం. సిరి ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నట్టు ఎంత అంటే నోటికి ఎంత వస్తే, అంటే మనము కోపంలో అసలు సిచ్యుయేషన్ చిన్నది ఉంటుంది, ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈగోకు పోయినప్పుడు వచ్చే కోపం ఏదైతే అది లెవెల్కి వెళ్ళిపోద్దో బాయిలింగ్ పాయింట్కి, అక్కడ నీకేం మాట్లాడతామో తెలీదు. ఆ మాట్లాడే మాట అసలు సిచ్యుయేషన్ చిన్నది ఉంటుంది, నీ నోరు జారి అదుపు లేకుండా మాట్లాడతోటి జీవితాలు చాలా దూరం అయిపోయి, భార్యాభర్తలు అయితే విడాకులు, అన్నాదమ్ములు అయితే మాట్లాడుకోకపోవడం, అక్క చెల్లెళ్ళు అయితే కక్షలు కట్టుకోవటం, ఇలా పెద్ద పెద్ద మాటలకైతే దిగజారిపోద్ది. ఏదైనా ఒక మాట, ఒక సందర్భంలో నాకు నిన్నే ఒక కాల్ వచ్చింది. సమ్ పర్సన్, ఐ నో మై సలూన్ పర్సన్. ఎంత అంటే నాకు ఎంత బాధేసిందంటే, భార్య భర్త ఏదో చిన్న భార్య ప్రెగ్నెన్సీ వచ్చాక ఇంటికి వెళ్ళిపోయింది, తీసుకెళ్ళాడు వాళ్ళ నాన్న. ఈ తల్లిదండ్రులకు మాట వచ్చింది ఏదో చిన్న దగ్గర, వాళ్ళకి వెళ్తారు, వెళ్ళిపోయి కూతుర్ని తీసుకెళ్ళిపోయి పంపించట్లా. ఎందుకు అంటే మీ నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటే పంపిస్తా అంటున్నాడు పిల్ల తండ్రి. ఏంటి ఈగో, వీళ్ళిద్దరి మధ్యలో చచ్చిపోతున్నారంట. ఎందుకు? ఆ కోపంలో వీళ్ళేదో అనుంటారు. సో కోపంలో వచ్చే మాటలతో కొన్ని జీవితాలు బంధాలు దూరం అవ్వటం అయితే జరుగుతుంది కదా సిరి. సో కాబట్టికే ఆలోచించి మాట్లాడండి. అలాగే కొంతమంది చాలా దరిద్రంగా, ఇది మోస్ట్లీ భర్తలు చేస్తారు, భార్యలు కూడా చేస్తారు, నేను ఎవరిని వెనకేసుకురాను, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అంటే తిట్టడం, బూతులు తిడతారు మోస్ట్లీ జెన్స్ అని నేను అంటాను. సో వాళ్ళు అమ్మ నాన్నల్ని తిట్టడం, లేకపోతే వీళ్ళని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇద్దరు, లేకపోతే మీది ఈ కుటుంబం, మీది పనికిరాని కుటుంబం, మీది ఇట్లాంటి రోత కుటుంబం, లేకపోతే గుడిసెలు, ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెరీ నెక్స్ట్ మూమెంట్, వెరీ నెక్స్ట్ డే ఈమె వండి పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ నీతో రాత్రి షీ హ్యాస్ టు స్పెండ్. డోంట్ యూ థింక్ షీల్ ఫర్గెట్? షీ మైట్ యాక్ట్. నీకు అనిపించవచ్చు మర్చిపోయి, నీ భ్రమ. ప్రపంచంలో ఆడది ఏదైనా మర్చిపోతుంది, కానీ తన క్యారెక్టర్ మీద కానీ తన తల్లిదండ్రులను కానీ ఏమన్నంటే నిన్ను జీవితంలో క్షమించదు. ఇది ఫ్రమ్ యాజ్ ఎ లేడీగా నేను చెప్తున్నాను. నేను చచ్చినా క్షమించను. తల్లిదండ్రులను, ఏ తల్లిదండ్రులను, నీ తల్లిదండ్రులను ఎలా ట్రీట్ చేయాలో కోరుకున్నాక, ఒకవేళ నీ తల్లిదండ్రులను ఈమె సరిగ్గా ట్రీట్ చేయకపోతే నువ్వు బాధపడుతున్నట్టయితే, నువ్వు అదే పని చేస్తున్నట్టు, అంటే నీ సంస్కారం ఏదే మళ్ళీ? ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్? సో కాబట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం, అదుపు తప్పి మాట్లాడకుండా
అసలు కారణం ఏంటి అని సాఫ్ట్గా గనక నువ్వు మాట్లాడి, ఈ తిట్టడం, నోరు జారి పదాలను అనటం, లేకపోతే ఇసిరి కొట్టడం, ఇలాంటివన్నీ ఏదైనా ఉద్రిక్తతతో చేసే పనులు ఏదైతే ఉంటాయో అసలు సమస్యను పక్కకు నెట్టి ఈ సమస్య అయితే ముందుకు రావటం జరుగుతుంది. ఇంకా ఏంటంటే నీకు కావాలంటే ఏం చేయాలంటే కొంచెం ఇందాక మనం వేరే విషయాలు థింక్ చేయమని చెప్పాం కదా, తర్వాత నీ బాధను తెలియజేయి. వై యూ గాట్ యాంగ్రీ, ఎందుకు నీకు కోపం వస్తుంది? బేసికల్గా కోపము వచ్చేవాళ్ళు నోరు జారి అదుపు తప్పి రాంగ్గా తిట్టే వాళ్ళది మోస్ట్లీ 80% తప్పు ఉంటుంది. లేదు నాకు వీళ్ళందరూ నన్ను ఇంట్లో సతాయిస్తున్నారు, నన్ను నేను చెప్పిన మాట ఎవరు వినట్లేదు, అందరూ వీళ్ళ దారికి వీళ్ళు పోతున్నారు, డబ్బులు ఆగం చేస్తున్నారు, మా ఆయన వినట్లేదు, లేదా మా ఆవిడ వినట్లేదు, మా పిల్లలు వినట్లేదు. ఇది వాస్తవమైన కడుపు మంట, బాధ. కానీ దీంట్లో బూతులు రావు, అదుపు తప్పి తిట్టుడు రాదు, ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడు. నువ్వు చేసే పనిని మాత్రం టార్గెట్ చేసి తీస్తారు. నువ్వు ఇంకెన్ని రోజులు చెప్పాలా నీకు, నువ్వు ఎన్ని రోజులు తాగుతావు, నువ్వు ఎన్ని రోజులు తిరుగుతావు, నువ్వు అమ్మాయితో తిరుగుతున్నావు, ఒరే నువ్వు చదువుకోరా, చదువుపోతే పాడవుతావు. దిస్ ఇస్ నాట్ ఎనీథింగ్ అదుపు తప్పి మాట్లాడడం. ఇట్స్ అ కరెక్ట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లం. అంటే వాళ్ళు చెప్తున్నారు, నాకు ఎన్నిసార్లు చెప్పాలి, డైరెక్ట్. సో ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్న క్వాలిటీస్లో మీనింగ్లెస్గా మాట్లాడి, ఎత్తేసి చేతులెత్తి కొట్టడము, లేకపోతే బూతులు మాట్లాడటము, బంధాలను తెంపుకోవా, బికాస్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈగో ఆర్ యువర్ మిస్టేక్ విచ్ యూ కాంట్ కరెక్ట్. సెల్ఫ్ హర్ట్ అయిపోతుంది. అర్రే నా తప్పు ఎత్తి చూపిస్తుంది, ఏది ఎవరు చూపించడానికి, నేను మొగ్గోడిని కదా, అక్కడ వచ్చే ప్రాబ్లంతోటే ఇదంతా జరుగుతుంది. సో కాబట్టికి ఎవరైతే ఈ కోపంగా వాళ్ళు కూడా ఫస్టే మొదలు పెట్టకుండా బాధను తెలియజేయడానికి ట్రై చేయి. ఇలా అయితే ఎలాగ మన ఫ్యామిలీ, పిల్లలు ఇట్లా అయితే ఒరే ఎట్లా రా, మీ నాన్న ఇలాగున్నాడు, మీరు ఏం చేస్తారు, మనం ఇలా కదా బాగుపడాల్సింది, నీకోసమే కదా నేను బ్రతికింది. అమ్మ అయితే, తండ్రి అయితే కూడా ఒరే నేను ఇన్ని రోజులు కష్టపడి మీకోసమే చెప్పుకున్నాను కదా, మీరు బాగా చదవండిరా, భార్య ఇట్లా చేస్తే కాదమ్మా, నువ్వు ఇలా చేస్తే ఎలాగా. భర్త అయితే మేడం చెప్తే ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటున్నాను మేడం అని నాకు తెలుసు, మీరు కింద కమెంట్స్ బోల్డ్ రాస్తారు, ఇంకేం చేస్తాము. సో కాబట్టిగా చెప్తూ వెళ్ళటమే. ద బెస్ట్ మెడిసిన్ ఈజ్ స్మైల్. హ్యాండిల్ ఎవ్రీ సిచ్యుయేషన్ విత్ అ బ్యూటిఫుల్ స్మైల్. ఇట్ హీల్స్ లైక్ ఎనీథింగ్. సో నీకు చాలా తారాస్థాయిలో కోపం వస్తే ఎట్లా నవ్వుతారు మేడం అని అంటే, మరి అదే కదా నిగ్రహ శక్తి. ఇప్పుడు మనం మునులను చేస్తాము, వాళ్ళు ఎలా సంపాదించారు ఆ శక్తి, అన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ ఈజ్ ద కీ. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం రియాక్ట్కి రెస్పాండ్కి డిఫరెన్స్. సో రెస్పాండ్ అవ్వండి. ఎలా వస్తాయి మేడం? ఇక్కడ ఫుడ్ కానీ బ్రీతింగ్ వర్కౌట్స్. అయితే కోపం వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎట్లా చేస్తారు మేడం, మీరు మరీ చెప్తారు. అక్కడ అసలు కడుపు ఉడికిపోతుంటే బ్లడ్ బాయిల్ అవుతుంటే అని అన్నారు అనుకో, నేనంటాను అదే ఒక మీకు అర్థమైంది. మీరు యాంగర్ మేనేజ్మెంట్ తర్వాత బాచి అనుకుని ఉండాల్సింది, మా ఆవిడని నొప్పించాను, లేకపోతే మా ఆయనని నొప్పించాను, నా పిల్లల్ని కొట్టేశాను, మా ఆడబిడ్డని ఇట్లన్నా, మా అత్తని ఇట్లన్నా, లేకపోతే మా అమ్మని ఇట్లన్నా, మా నాన్నని ఇట్లన్నా, మా అన్నని. ఏం చేస్తాం, ఏం చేయలేం. గోడకు వేసిన పిడక ఎట అయితే వెనక్కి మళ్ళీ రాదో అట్లాగే నువ్వు నోరుతో మాట, ఒక పదునైన కత్తి అంటే మాట. సో కాబట్టికే బిఫోర్ యూ యూజ్ అంటే నేనేమంటున్నా, మీ గుణం మీకు తెలిసింది. ఇఫ్ యు నో వాట్ యు ఆర్ ఏ యాంగర్ పర్సన్. లేదు నీ పక్కన వాళ్ళకి తెలిసింది, ఈమెనో ఈయననో కోపిష్టుడు. సో ఏం చేయాలా, ఇంట్లో భర్తకు ఉంది అంటే భార్య ఫుడ్ని కంట్రోల్ చేయండి. ఫుడ్ ఎట్లా అంటే ఖచ్చితంగా వారానికి 3-4 times గ్రీన్ వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ జస్ట్ లైట్గా బాయిల్ చేసి ఖచ్చితంగా ఒక 1 meal ఉండేటట్టు చూడండి 5 days a week. దట్ ఈస్ ద బేసిక్ మంత్ర. వీలైనంత వరకు వెజిటబుల్ జ్యూస్ కూడా ఒకటి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటి అని అంటే మెడిటేషన్ అండ్ ప్రాణాయామ. బ్రీతింగ్ వర్కౌట్స్ విల్ రియలీ, ఐ ప్రామిస్ యూ, ఐ బెట్ యూ, అండ్ వెరీ సూన్ ఐ థింక్ వీ విల్ క్రియేట్ వన్ రిట్రీట్, ఒక చిన్న వర్క్షాప్ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్స్ మీద. సో కాబట్టికే ఐ ప్రామిస్ అండి, బ్రీతింగ్ వర్కౌట్స్ కనుక మీరు రోజు మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా బ్రీతింగ్ అండ్ ప్రాణాయామం, అంటే బ్రీతింగ్ అన్నా మీకు ప్రాణాయామం అండ్ మెడిటేషన్ కనుక మీరు కనుక ఎవ్రీ డే 15 to 20 minutes, ఇది 15 to 20 minutes అది ప్రాక్టీస్ చేస్తే ఐ స్వేర్ సచ్చి ప్రామిస్ మీ కోపం తగ్గడం జరుగుతుంది. కోపం తగ్గడం వల్ల మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే విధానము మారుతుంది. ఎప్పుడైతే ఆ విధానం మారుతుందో లైఫ్, రిలేషన్స్ సూపర్ ట్రాక్లో వెళ్తుంది.
when everything goes in a super track, you will reach your destiny so happily without any garage కి వెళ్ళకుండా, మీ బండి రిలేషన్లు బ్రేక్ అయ్యి గ్యారేజ్కి వెళ్ళకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో దీనికి మనమే ప్రయత్నం చేయాలి. నీ పక్కనోళ్ళకి కోపం ఉంది అంటే నువ్వు ఫుడ్లో చేంజ్ చేయించి ఇలాగా నేను చెప్పినట్టు మెడిటేషన్, యోగా ఆర్ బ్రీదింగ్ ఇవి కనుక కొంచెం కొంచెం డైలీ లైఫ్లో మీరు యాడ్ చేసుకున్నట్టయితే గన్ షాట్ మీ కోపం తగ్గడం అయితే ఖచ్చితము. అదేం పెద్ద వారసత్వం లోపల నుంచి వచ్చింది ఏం కాదు. జీన్స్, మా నాన్న కోపం ఉండే, మా అమ్మ కోపం ఉండే, నా కోపం వస్తే బీపీ ఎందుకు వస్తుంది? నీకు వచ్చిందని నేను మాట ఎందుకు పడతా? పడదు, తగ్గాలి బాస్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో నీ కోపం వచ్చింది అనే ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నేను అరుస్తాను బడు అని భార్యని, లేదా నాకు భార్య నేను అరుస్తాను బడు నై చల్తా. యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు సెట్ యువర్ సిస్టమ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు షో నీ కోపాన్ని మంది మీద పబ్లిక్లో కానీ ప్రైవేట్గా కానీ నువ్వు దౌర్జన్యం ఏ రిలేషన్ మీద చేసే హక్కు మాత్రం నీకు లేదు. గ్రేట్ మేడం, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పొచ్చు. నిజంగా అంటే కొన్నిసార్లు మనము నోటు జారి చాలా బాధపడి ఉంటాం. అలా కాకుండా ఫుడ్ పరంగా కావచ్చు అండ్ డైట్ పరంగా కావచ్చు కనుక మనం కొంచెం మార్పు చేసుకుంటే ఇనిషియల్గా మనకు చాలా మార్పు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా డైట్ పరంగా ఈ కోపాన్ని తగ్గించుకోవాలి, లేదంటే ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి నాకు ఒక డైట్ ప్లాన్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయాలి? కాల్ as a స్క్రాలింగ్ నెంబర్. నేను ఐ సెడ్ లైక్ ఇప్పుడు నేను కోపము ఆభరణం అని చెప్పా ఒకసారి, ఇప్పుడు నేను చాలా రౌద్రంగా చెప్పాను. ఎందుకు? అది మంచి కోసం చెప్పాను. ఎందుకంటే నాకు నిజంగా తెలుసు. ఎందుకంటే ఎవరైతే కోపంతో చేసే పనుల వల్ల ఎంత పెయిన్ అయ్యి డీప్గా మనిషి ఎంత అనుకున్నా హర్ట్ అయ్యి బయటికి రాలేని పరిస్థితి. సో మీరు అన్నట్టు న్యూట్రిషన్, ఫుడ్, హెల్దీ ఫుడ్ వల్ల విటమిన్స్ అన్నీ అవంతా అయినప్పుడు మన సెన్సెస్ కామ్ డౌన్ అవుతుంది. మన పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ ఎప్పుడైతే కామ్ డౌన్ అవుతుందో నీకు ఆ రియాక్షన్ అనేది జరగదు. సో మెడిటేషన్ వీటన్నిటికీ ఎలాంటి ఇఫ్ యు ఆర్ గోయింగ్ బియాండ్, మనం ఆల్మోస్ట్ చెప్పేసాం ఏం చెయ్యాలో. బట్ ఇఫ్ వల్ల కాదు, మీరు 21 days ట్రై చేసి చూడండి. మీకు అవ్వలేదు, యు జస్ట్ కాంటాక్ట్ అస్ అన్ స్క్రాలింగ్ నెంబర్. ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.